మన దేశంలో ఉన్న అధికారులు నీతి నిజాయితీతో పనిచేస్తే దేశ పరిస్థితి మరోలా ఉంటుంది. కానీ చదువుకున్న చదువంతా రాజకీయ నాయకులకు ఊడిగం చేయడానికే అన్నట్టు మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. ప్రజలకి తోడుండాల్సిన అధికారులే లీడర్ల పంచన చేరిపోతున్నారు. ఇక కాస్తో కూస్తో ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని ఉన్నా రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఏం చేయలేక కళ్ల ముందు ఎన్ని అన్యాయాలు జరిగినా నోరు మెదపరు. మరి నీతి నిజాయితీగా పనిచేసే అధికారులుంటారా అంటే ఎందుకుండరు? ఉంటారు. కాకపోతే వారి గురించి చాలా తక్కువగా బయటి ప్రపంచానికి తెలుస్తుంటుంది. ఎందుకంటే వారికి పనే దైవం. ప్రభుత్వ ఉద్యోగంలోకొచ్చిందే ప్రజలకు సేవ చేయడం కోసం అని మనసా వాచా కర్మణా నమ్మడమే కాక ఆచరించి చూపిస్తారు. ప్రజలకు సేవ చేయడం బాధ్యతగా భావిస్తారు. కానీ ఇవి నిజాయితీకి రోజులు కావు. ఒకవేళ ఎవరైనా అధికారి ఇంత నిజాయితీగా ఉంటే ఇదిగో ఈ అధికారిలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజాయితీగా ఉంటే ఫలితం ట్రాన్స్ఫర్లు. ప్రజలకు సేవ చేయడం కోసం ప్రభుత్వ కొలువులో చేరాడు. నీతి నిజాయితీలు అతనికి ఆరో ప్రాణం. ప్రాణాలు పోయినా సరే అవినీతిని సహించడు. తన కళ్ల ముందు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఊరుకోడు. దాంతో మన లీడర్లకు అతడి వ్యవహార శైలి నచ్చలేదు. ప్రతి పనికి అడ్డు పడుతూ ఉండడంతో బదిలీలు చేస్తూ పోయారు. ఆయన 20 ఏళ్ల సర్వీసులో ఏకంగా 22 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడంటే ఆయన ఎంత నిజాయితీపరుడో అర్థం చేసుకోవచ్చు. నిజాయితీ కారణంగా ఇక వ్యక్తిగత జీవితంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆఖరికి కట్టుకున్న భార్య కూడా ఆయనను అర్థం చేసుకోలేక వదిలేసి వెళ్లిపోయింది. ఆ అధికారి పేరు రాజు నారాయణస్వామి. కేరళలోని పాల్ఘాట్ లో పుట్టిన నారాయణస్వామి చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. 1983లో 10వ తరగతి పూర్తయింది. స్టేట్ ఫస్ట్ మార్కులతో రికార్డు క్రియేట్ చేశాడు. ఇంటర్లో స్టేట్ ఫస్ట్, ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే దానిలో కూడా ఫస్ట్ ర్యాంకే. చెన్నై ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. బ్యాచ్ టాపర్ గా నిలిచాడు. ఇక అదే ఏడాది గేట్ పరీక్ష రాస్తే మళ్లీ ఫస్ట్ ర్యాంక్ అతడికే వచ్చింది. ఇన్ని ఫస్ట్ ర్యాంకులు వచ్చిన అతడి ప్రతిభను గుర్తించిన అమెరికా కంపెనీలు జాబ్ ఆఫర్ ఇస్తూ క్యూ కట్టాయి. గ్రీన్ కార్డ్, వీసా ఇచ్చి మరి మా యూనివర్సిటీలో చేరండి అంటూ ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించారు. అయితే ఇప్పటి కుర్రాళ్లకు ఇలాంటి ఆఫర్ వస్తే ఎగిరి గంతేసి మరీ రెక్కలు కట్టుకుని అమెరికా వెళ్లిపోతారు. కానీ రాజు నారాయణస్వామి మాత్రం అమెరికా ఆఫర్ ను తృణప్రాయంగా వదులుకున్నారు. దాంతో అందరూ ఆయన్ను ఓ పిచ్చివాడిగా చూశారు. కానీ రాజు నారాయణ చెప్పిన సమాధానం వింటే ఆయనలో దేశభక్తి నరనరాల్లో ఎలా జీర్ణించుకుపోయిందో అర్థమవుతుంది. నా చదువుకు మా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. ప్రభుత్వ డబ్బు అంటే ప్రజాధనం. ప్రజలు అంటే తిన్నా తినకపోయినా కష్టపడి చెమటోడ్చి ప్రభుత్వానికి పన్ను కట్టే పేదలు. వీరంతా తాము తినే తిండి దగ్గర నుంచి ఆఖరికి బస్సు టికెట్ పై కూడా పన్నులు చెల్లిస్తారు. ఆ డబ్బులతో నేను చదువుకున్నాను. వారి శ్రమతో ఈ స్థాయికి ఎదిగిన నేను ఇప్పుడు అమెరికా వెళ్తే అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం లాంటిదే. నేను ఎక్కడికి వెళ్లను, ఇక్కడే ఉంటాను. నా దేశ ప్రజల కోసం పనిచేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుకొని విదేశాల్లో పనిచేస్తున్న వారికి చెంపపెట్టు లాంటిది ఈ సమాధానం. అన్నట్లుగానే ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగం చేయడమే మార్గమని భావించాడు. దానిలో భాగంగా ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యాడు. చదువులో ఫస్ట్ ర్యాంకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన వ్యక్తి యూపీఎస్సీ పరీక్షలో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ట్రైనింగ్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు రాజు నారాయణస్వామి. పోస్టింగ్ తీసుకున్న దగ్గర నుంచి ప్రతి నిమిషం ప్రజలకు సేవ చేయడం కోసం పరితపించాడు. తాను పనిచేసే చోట అవినీతికి ఉండకూడదని నిశ్చయించుకున్నాడు. అయితే ఆచరణలోకొచ్చేసరికి అది తాను అనుకున్నంత ఈజీ కాదని అర్థమైంది. ప్రజలకు మేలు చేయడం కోసం తన పై అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా పోరాడాల్సి రావడం జీర్ణించుకోలేకపోయాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే అవినీతిని మాత్రం ప్రోత్సహించేది లేదనుకున్నాడు రాజు నారాయణస్వామి. ఫలితంగా ప్రతిరోజు పోరాటమే చేయాల్సి వచ్చింది. అయినా వెనుకడుగు వెయ్యలేదు. ఒకచోట ఒక మెడికల్ కాలేజీలోని వ్యర్థ జలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణస్వామి. వెంటనే ఆయనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. నా అల్లుడు కలెక్టర్, నన్నెవరూ అడ్డుకునేది ఆపేది అంటూ విర్రవీగాడు. కానీ రాజు నారాయణస్వామి మాత్రం తప్పు చేస్తే నా పర భేదం లేదు, ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అనుకున్నాడు. తన మామ రోడ్డుకు అడ్డంగా కట్టిన భవనాన్ని కూల్చివేశాడు. ఫలితంగా భార్య రాజు నారాయణస్వామిని వదిలేసి వెళ్లిపోయింది. ఇద్దరి మధ్య పొసగదని అర్థం చేసుకున్నాడు. భార్య వెళ్లిపోయినందుకు పెద్దగా బాధపడలేదు. ఆ తర్వాత నుంచి మరింత దూకుడిగా ముందుకు వెళ్లాడు. ఓసారి లిక్కర్ డాన్ అరాచకాలను ప్రశ్నిస్తే డాన్ కు మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు. కానీ రాజు నారాయణ మాత్రం వెనక్కి తగ్గేది లేదు. నా డ్యూటీ నేను చేస్తాను అన్నాడు. అంతే, క్షణాల్లో ట్రాన్స్ఫర్. మళ్లీ కొత్త ఊరు, కొత్త పని. అక్కడి కూడా అవినీతే ముందుగా నారాయణకు ఎదురొచ్చింది. కొత్త చోట వానాకాలానికి ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం, బిల్లులు వసూలు చేసుకోవడం కాంట్రాక్టర్లకు పరిపాటి అయింది. ఆ తరువాత వానలు పడ్డం,
వర్షపు నీటి ధాటికి గట్టు కొట్టుకుపోవడం, మళ్లీ టెండర్లు, మళ్లీ అదే కాంట్రాక్టర్లు టెండర్లు వేయడం, బిల్లులు డ్రా చేసుకోవడం ఇదే వరుస. కాని నారాయణ వచ్చాక దీనికి ఎండ్ కార్డ్ పడింది. వానాకాలం అయ్యాక కట్టలు నిలిస్తేనే బిల్లులు ఇచ్చేది అని తేల్చి చెప్పాడు. దాంతో కాంట్రాక్టర్లు మంత్రులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసి మినిస్టర్లు నారాయణకు కాల్ చేసి బెదిరించారు. కాని ఆయన మాత్రం వెనక్కి తగ్గేది లేదు అన్నాడు. నారాయణను ఏ శాఖలో వేసినా ఇబ్బందే అని తెలిసి అప్పటి కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ ఆయనను ఏ ప్రాధాన్యత లేని ఓ విభాగంలో వేశారు. నారాయణ నిజాయితీ మన పాలకులకు నచ్చలేదు. కాని విధి నిర్వహణలో ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్య సమితి మా దగ్గర పనిచేయండి అంటూ కోరుతూ నారాయణను ప్రత్యేకంగా ఆహ్వానించింది. అప్పటికే వ్యవస్థలోని అవినీతి పరులతో పోరాడి అలసిపోయిన రాజు నారాయణ ఇక ఇక్కడ ఇమడలేక, తన తీరు మార్చుకోవడం ఇష్టం లేక ఎక్కడో పారిస్ లో పనిచేయడానికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. ఆయన నిర్ణయం ఎందరో అవినీతి పరులకు శుభవార్త అయింది. అయితే కేవలం విధి నిర్వహణలోనే కాక సాహిత్య పరంగా కూడా రాజు నారాయణకు మంచి పేరుంది. ఇప్పటి వరకు ఆయన 23 పుస్తకాలు రాశారు. వాటికి చాలా మంచి ప్రజాదరణ లభించింది. ఆయన రాసిన నవలకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అయితే విషాదం ఏమిటంటే ఆయన వ్రాసిన నవలల్లో హీరో అన్యాయంపై విజయం సాధించాడు. కానీ వాస్తవ జీవితంలో హీరో అయిన రాజు నారాయణ స్వామి మాత్రం అడుగడుగునా పేరుకుపోయిన అవినీతితో పోరాడలేక అలసిపోయి దేశాన్ని వదలాల్సి వచ్చింది. రాజు నారాయణ వెళ్లిపోతున్న విషయం తెలిసి ఆయన అభిమానులు, ప్రజలు విచారంతో పాటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికే పరిమితమైన మీ సేవలు ప్రపంచానికి చేరడం ఎంతో గర్వంగా ఉందని ప్రశంసిస్తున్నారు. అంతేకాక నీలాంటి నిజాయితీ పరులు ఈ దేశంలో బతకలేరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజు నారాయణ స్వామి లాంటి వ్యక్తులకు మన సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం పట్ల మీరేమనుకుంటున్నారో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.